గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. న్యూజిలాండ్లో చదువుకోవాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు మెడ్వే కన్సల్టెంట్స్ సౌత్ ఇండియా డైరెక్టర్ కరంబీర్ కౌర్ అలాగే రంగనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కరం. హాయ్ రంగనాథ్ గారు. రంగనాథ్ గారు చెప్పండి, మెడ్వే కన్సల్టెంట్స్ గురించి చెప్పండి. Medway is one of the prominent consultants for New Zealand, which is headquartered in Delhi, and we have several branches across India. Now recently we've started in Hyderabad. This Medway is recognized by New Zealand Immigration as a specialist agent who can recruit for New Zealand, students for New Zealand, and this is one of the prestigious recognition that what we have received, and we send yearly approximately 500 students a year. ఓకే, For New Zealand exclusively. ఓకే. కరం గారు, అక్కడ కోర్సెస్ గురించి చెప్పండి. న్యూజిలాండ్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి చెప్పండి. కోర్సెస్ చాలా ఉన్నాయండి. I mean, it's a huge range of courses which is being offered there. Like we can talk about hospitality, we can talk about cookery, healthcare, construction management, engineering management, MBA, IT, software, like architecture, mechanical engineering, any courses. Like it's a huge range of courses which is being offered. ఓకే, రంగనాథ్ గారు, ఐఎల్టీఎస్ మస్ట్ అంటారా న్యూజిలాండ్లో చదువుకోవాలనుకుంటే? లేదు, ఐఎల్టీఎస్లో స్కోర్ సరిగా లేకపోయినా రావచ్చు అంటారా న్యూజిలాండ్కి? Yes, now today there is a possibility for without IELTS, but from 1st of October, okay, IELTS తో మనం we can definitely go to New Zealand, but without IELTS also మనకి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ నెల ఆఖరి వరకే ఆ ఛాన్స్ ఉంది. సో అక్టోబర్ ఇంటేక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు సెప్టెంబర్లో ఫైల్ చేసుకుంటే సరిపోతుంది వితౌట్ IELTS. సో ఫ్రమ్ 1st October onwards IELTS is mandatory. ఓకే. IELTS basically, Bindu, is something which is full form అంటే this is an English test. అంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగు అంటే వేస్ట్ అక్కడ. సో బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ అ క్రైటీరియా, సెట్ క్రైటీరియా, ఎంట్రీ ఎగ్జామ్ for the students who are going abroad for education, usually in the English speaking countries. Like it could be US, it could be New Zealand, it could be like Canada, Australia. Now when we talk about IELTS, we also have an alternative as in PT. So now how it happens is, education system మాట్లాడితే మనకి 12th tarvata, which is known as +2 here, +2 tarvata వచ్చి a student has to do a 2 years program. Like అక్కడ education system ఎలాగుందంటే, 12th తర్వాత the student has to do a level 5 program. Level 5 and 6 అంటే 2 years కోర్స్ ఖచ్చితంగా చెయ్యాలి. అక్కడ చేసిన తర్వాత వాళ్ళకి 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. సో దట్ మీన్స్ IELTS ఈజ్ కైండ్ ఆఫ్ మ్యాండేటరీ. అంటే మ్యాండేటరీ అంటే కొన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ ఉన్నాయి వేర్ పాసిబిలిటీ ఉంది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే CBSE ద్వారా పాస్ అయ్యారనుకోండి, లేకపోతే IB ఉండొచ్చు, లేకపోతే ఆల్ ఇండియా బోర్డ్ ఉండొచ్చు. ఈ బోర్డ్స్ అంటే పర్లేదు. లోకల్ బోర్డ్స్ అంటే యూజువలీ వీ ప్రెఫర్ దట్ ద స్టూడెంట్స్ షుడ్ గో విత్ IELTS. ఓకే. బికాజ్ అక్కడి వెళ్ళి మళ్ళీ చాలా బాధపడతారు. ఇదే బీటెక్ అయిన తర్వాత, లేకపోతే ఏదైనా బ్యాచిలర్స్ అయిన తర్వాత ఛాన్స్ అంటే డెఫినెట్గా ఉంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు దానికి. ఒక సర్టిఫికేట్ స్కూల్ ఇస్తుంది. లైక్ ద స్కూల్ గివ్స్ యూ అ సర్టిఫికేషన్ స్టేటింగ్ దట్ ఓకే IELTS లేకుండా మీరు వెళ్ళొచ్చు, మీ దగ్గర MOI ఉండొచ్చు. లేకపోతే చాలా కాలేజెస్ ఇప్పుడు ఇంటర్నల్ టెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఒక సబ్స్టిట్యూట్ అండు, like because IELTS dates at times are not available or something. So that ways also it is possible. ఈ వేవర్ ఇప్పుడు ఓన్లీ అక్టోబర్ వరకే ఉంది. దాని తర్వాత it is going to become mandatory. So usual of the students will not be able to get a substitute for IELTS anymore. So they will have to take an IELTS or a PT, whatever they are comfortable. ఆఫ్టర్ అక్టోబర్ అంటే దాని తర్వాత మ్యాండేటరీ అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు లాస్ట్ ఛాన్స్. సో చాలా ఎక్కువ తెలుసుకోవాలంటే వీఆర్ డూయింగ్ అన్ ఎడ్యుకేషన్ ఫేర్ విచ్ ఇస్ ఆన్ 14th of September at Marigold Hotel. సో ఐ థింక్ స్టూడెంట్స్ విల్ గెట్ అ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ ఎక్స్పోజర్. సో ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి విదౌట్ IELTS వెళ్ళాలి, ఏదైనా సబ్స్టిట్యూట్ చూడాలంటే ఖచ్చితంగా త్వరగా రావాలి. దే హ్యావ్ టు కమ్ దే so that we can apply and get the visas done on time. So ఈ ఛాన్స్ మిస్ చేసుకోదంటున్నా, అస్సలు చేయకూడదు. ఇంకా we are offering 3 tabs as lucky draw also. So I think they should be there and grab this exactly. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అయితే మా బాబు సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఉన్నాడండి. ఓకే. అయితే
తను ఏంటంటే న్యూజిలాండ్ లో కోర్స్ చేయాలనుకుంటున్నాడు, ఎంఎస్ కానీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అది ఏంటి ఎలా ఉంటుంది దానికి అని అడగడానికి. ఓకే. సో హలో అండి. సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ కోర్స్ విచ్ ఇస్ చాలా హై డిమాండ్ ఉందండి. అంటే యాక్చువల్గా స్కిల్డ్ కేటగిరీ కింద వస్తుంది ఇది. సో అక్కడ వెళ్ళిన తర్వాత పిఆర్కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, స్పెషలీ సివిల్ ఇంజనీర్స్కి. వాళ్ళు వెళ్ళటానికి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు, లేకపోతే డిప్లొమాస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉన్నాయి, దానికి కూడా వెళ్ళొచ్చు. దాని కాబట్టి ఇంకా చాలా ఒక మంచి కోర్స్ ఉంది WITTలో. దానికి మేము ఇంజనీరింగ్ టెక్నాలజీ కింద వస్తుంది, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కింద వస్తుంది, విచ్ ఇస్ స్పెషలీ విత్ హైవే. సో దట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు go. So there are many more courses, like they can go for even project management like that, and they have one more course which is known as water and waste management. That also is for civil engineers especially. So chala courses unnayandi. Okay. So whatever he's interested in. Kani IELTS waiver is not possible for civil engineering. I mean, if you want to carry on with the same, field, IELTS waiver assal undadandi. పాసిబిలిటీ లేదు. ఐఎల్స్ లేకపోతే పీటీఈ ఏదైనా ఇంగ్లీష్ కోర్స్ ఖచ్చితంగా తీసుకో. ఓకే. రంగనాథ్ గారు, అసలు పిఆర్ డెస్టినేషన్ న్యూజిలాండ్ అని చెప్తుంటారు, సో దాని గురించి చెప్పండి. పిఆర్ అనేది జనరల్గా ఓన్లీ ఫ్యూ కంట్రీస్కి ఇట్ ఈస్ పాసిబుల్. ఆఫ్టర్ స్టడీస్ ద స్టూడెంట్ విల్ గెట్ ఎ ఆపర్చునిటీ టు స్టే బ్యాక్ అండ్ వర్క్ ఫర్దర్ అండ్ సెటిల్ డౌన్. సో న్యూజిలాండ్లో అలాంటి ఆప్షన్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి ఫస్ట్ షార్ట్ స్కిల్డ్ కేటగిరీ. Further to it, Karam can explain better. Okay, Karam, over to you. Thank you so much. See, New Zealand definitely is a first choice today for students who are looking for PR options. Elaguntadante, I've already explained you the education system. Like, after 12th, the student has to go for a 2 years program, which is minimum possible. ఏ కోర్స్ చేస్తే కూడా అంటే 5 and 6 చేయాలి, బ్యాచిలర్స్కి వెళ్ళొచ్చు. అది చేసిన తర్వాత వాళ్ళకి 1 year post study visa work permit ostadi. When they say post study work visa, after that, during that particular program, they are supposed to be searching for a job which should be relevant, and that work visa can be further extended, during which they can be applying for a PR. Similar implies to masters, or they could be going for a graduate level 7 diploma or a level 8 diploma. ఏ కోర్స్ అయినా చేస్తే మీకు వచ్చేది 1 year work permit. So 1 year work permit tarvata, you can extend it further and you can go for a work, the PR. But that would be as per the relevancy of the jobs which you will be able to search for. Okay, we'll take next call. Ganesh from Medak. Hello. So Ranganath garu, visa process guరించి చెప్పండి. సో వీసా nowadays వీసా ప్రాసెస్ చాలా క్విక్గా అవుతుందండి, బికాస్ దట్ వీఆర్ ENZRA, because we are specialized agents. Our applications would move quicker than the usual agents, usually, and our visa success rate is very high. The process has some technical issues that he has to meet all the criteria set by the New Zealand government or immigration. So that we will consider, we take utmost care when we are filing for a visa of any student. And it is a process so which can be explained depending on the course that he is picking up and the institution. And he also have to add the financial documents. ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రాసెస్లో పెట్టి we apply for the visa. So Karam is an expert for visa filing. See, we are the Education New Zealand recognized agency. ఈ recognition రావాలంటే అంత ఈజీ కాదు. It is based by 2 agencies, which is the Immigration New Zealand and the Education New Zealand. So both of them collectively కూర్చొని డిస్కస్ చేసి మన క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చూసి, క్వాలిటీ మీన్స్ ద కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ వీఆర్ ప్రొసెసింగ్, అండ్ వెన్ వీ సే క్వాంటిటీ దట్ మీన్స్ వీ హ్యావ్ టు రీచ్ దట్ లెవెల్ ఆఫ్ 90% వీసా సక్సెస్ రేట్. If we reach that, only then we are the Education New Zealand recognized agency. అది కాబట్టి day-to-day basis-లో we see to it that we speak to the visa officers. Visa process for New Zealand is very transparent. That is one very, good thing about it. Transparency ante koncham technical ga choosukovali from the very starting. Like from the day a student enters our office, especially we being Medway, our counselors are completely trained. Ante ఏదో చెప్పేస్తారని కాదు, కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే
రిజెక్షన్స్ కారణం వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్ కోర్స్ తీసుకోలేదంటే, ఇప్పుడు బీటెక్ చేసిన తర్వాత చాలా స్టూడెంట్స్ వచ్చి కాదు మేడం మేము న్యూజిలాండ్ వెళ్తామంటే హాస్పిటాలిటీ కోర్స్కే వెళ్తామని అంటారు. వాళ్ళకి తెలియదు కదా, మేము చెప్పాలి. ఇప్పుడు బీటెక్ చేసిన తర్వాత మీరు హాస్పిటాలిటీ కోర్స్ తీసుకుంటే డెఫినెట్గా రిజెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్రాసెస్. వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ నో, దిస్ ఈజ్ నాట్ ద రీజన్. You know why you cannot take up a hospitality course, and the visa officer will also not agree. ఇదే మధ్యలో ఏదో రెస్టారెంట్లో చేశారు, జాబ్ చేశారు, రెలవెంట్ జాబ్ ఉంది, దెన్ హీ కుడ్ బి టేకింగ్ ఫస్ట్ కోర్స్ సెలెక్షన్. సెకండ్ కాలేజ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా కాలేజెస్ ఉన్నాయి అక్కడ. ఐ మీన్ బట్ లో స్టాండర్డ్ కాలేజెస్తో మెడ్వే అస్సలు డీల్ చేయదు. బికాస్ ద టాప్ ప్రయారిటీ గోస్ టు ద టాప్ కాలేజెస్. న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ హ్యాస్ క్యాటగరైజ్ దెమ్. లైక్ ఫస్ట్ వచ్చి 8 యూనివర్సిటీస్ ఉన్నాయి న్యూజిలాండ్లో. 8 యూనివర్సిటీస్ తర్వాత మనకి గవర్నమెంట్ కాలేజెస్ ముఖ్యం. ఆల్ రైట్. అండ్ ఆఫ్టర్ దాట్ మెనీ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ as కేటగిరీ 1. ఆ కేటగిరీ 1 ఊరికే రాదు. వాళ్ళ ఫెసిలిటీస్ చూడాలి, వాళ్ళ ఫ్యాకల్టీ చూడాలి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాలి. ఇవాళ నేను 1 స్టూడెంట్ పంపించేశాను కాలేజ్కి, ఏదో లో స్టాండర్డ్కి పంపించేశాను. సెకండ్ స్టూడెంట్ కూడా పంపగలుగుతాను, థర్డ్ స్టూడెంట్ పంపలేను. ఓన్లీ కమిషన్స్ గురించి డీల్ చేయదా, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద వీసా గెట్స్ రిఫ్యూజ్డ్. యునో యూ డు నాట్ సెండ్ టు ద రైట్ కాలేజ్. ఏదో చెల్లి అక్కడ స్టూడెంట్ కూడా ఏడుస్తారు, కెరియర్ మొత్తం పోతుంది. అక్కడ కన్సల్టెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి వచ్చింది ఈ ట్యాగ్ ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ రికగ్నైజ్ ఏజెన్సీ ఊరికే రాలేదు, చాలా చేసిన తర్వాత. అంటే వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ సిన్స్ లాస్ట్ 8 years. అండ్ సర్ప్రైజింగ్లీ, అండ్ ఐ మీన్ వీఆర్ వెరీ ఫార్చునేట్, 2014 we have sent more than 500 students. Okay. And you know, we have been like retaining this tag. Like previously we were known as New Zealand Specialist Agents, and today we are known as the ENZRA. So of course we are retaining that tag every year, and we are in the top 3 consultants. Okay. All right. Fantastic. So because of that, of course, you know, we pay a lot of role into it. Like, you know, what is happening. Then the major thing which plays is the funds. There is no clarity. Students అస్సలు క్లారిటీ ఉండదు, వాళ్ళకి తెలీదు వాళ్ళు మన దగ్గర వచ్చేది దీనికే కదా, అంటే వాళ్ళకి కొంచెం ఈజీగా అయిపోతుందని. మేము కరెక్ట్గా గైడ్ చేయలేదంటే చాలా కన్సల్టెంట్స్ అలాగే చేసేస్తారు. అంటే ఏదో ఒకటి దే గో విత్ ద విండ్. అంటే ఇవాళ యూకే క్లోజ్ అయిపోయిందంటే న్యూజిలాండ్ చేసేద్దాం, పర్లేదు చాలా వీసాస్ అవుతున్నాయని. కానీ దట్ ఎండ్స్ అప్ ఇన్ టు రిజెక్షన్స్. ఓకే, కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ ఐ వాంట్ టు నో అబౌట్ ది లైక్ పిఆర్ సిస్టమ్ ఇన్ ద న్యూజిలాండ్. యాక్చువల్లీ హలో చెప్పండి. పిఆర్ సిస్టమ్, యాక్చువల్లీ ఐ మీన్ టు హాస్పిటాలిటీ అండ్ టూరిజం. సో after completing my graduation and I did my 5 years of experience in marriage. Great. So I want to go for masters. Okay. Yeah, can I know your name? Ganesh. My name is Ganesh. Yeah, hi Ganesh. Good to know that you've been working in Marriott, which is a very good hotel. And yes, you could definitely go for masters. It's quite possible. There is no hitch in it. And when it is like the PR, which I've already explained, the education system says that after doing masters, you'll be getting a 1 year of placement, which is the post-study work permit. So after you get the 1 year of post-study work permit, I'm sure you'll be able to get a relevant job, and that will make you eligible for the PR further. సో రంగనాథ్ గారు, మీది మెడ్వే అనేది వన్ ఆఫ్ ది టాప్ 5 కన్సల్టెన్స్లో ఉంది. సో కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే చాలా కన్సల్టెన్స్ న్యూజిలాండ్నే ప్రమోట్ చేస్తున్నాయి. ఎందువల్ల అంటారు? People think that it is the easiest process or easiest way to actually make money, but that's absolutely wrong. This is one of the predominantly known and the safest country where we can make careers of others, and only because of the monetary benefits few of the consultants have switched from other countries to New Zealand, which is not a good thing, firstly because they need expertise in actually counseling, right from the counseling till the visa. It is very much required. So this is what we can say, because the people are just going with the notion of the market, that's it. సో కరం గారు, లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి న్యూజిలాండ్లో, నాకు ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ కోర్స్ తీసుకోవాలి అనేసి. సో వా స్టూడెంట్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూజిలాండ్లో తక్కువ కోర్సెస్ ఉన్నాయని కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అ స్మాల్ కంట్రీ, నో డౌట్.
న్యూజిలాండ్ అవేర్నెస్ కొంచెం కరెక్ట్గా లేదు. That is because, like, you've just asked a question that, you know, lot of consultants are promoting New Zealand. Yeah. While telsindi only 2 courses, maybe IT and one is management. So dan tappa valiki em telidu. Indukante they are not trained. They are not the trained consultants. So వాళ్ళు అలాగే ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి ఎంత తెలుసు అంతే ప్రమోట్ చేయగలుగుతారు. యాక్చువల్గా అది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. We have all kind of courses. Initially also I told you that, you know, we have cookery, culinary arts, hospitality, hotel management, సివిల్ కన్స్ట్రక్షన్ civil, engineering management. We have electronics, we have mechanical, we have almost MBAs everywhere. I mean, there is no dearth of courses. Whether it is healthcare management, whether it is biochemistry or biotechnology. Aerospace. Actually, you know, I think I find more courses. Like, you know, I haven't heard anyone talking about viticulture. Viticulture is under the skilled category. Winemaking, I haven't heard, you know, countries talking about winemaking. I haven't, you know, heard the countries talking about aquaculture. I haven't heard, you know, people talking about, there's so many courses, like, you know, highway engineering, as I was just talking. These are the special design courses as per the requirement of the area. Like, ఇప్పుడు అంటే ఒక పర్టికులర్ ఏరియా, ఇప్పుడు NMIT వచ్చి నెల్సన్లో ఉంది. నెల్సన్ స్పెషలైజేషన్ ఆర్ మల్బరో స్పెషలైజేషన్ ఇస్ వైన్ మేకింగ్. అది కాబట్టి ఇప్పుడు అక్కడ స్టూడెంట్ పంపించి బిజినెస్ కోర్స్ చేపిస్తే డెఫినెట్గా అక్కడ వెళ్ళి స్టూడెంట్స్ జాబ్స్ రావు. మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ తప్పుగా వస్తుంది. ఆ తప్పు స్టూడెంట్ది కాదు, అక్కడ కూడా బిజినెస్ కోర్సెస్ ఉన్నాయి, కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ ఏరియా ఫర్ అ స్టూడెంట్ టు గో అండ్ డూ బిజినెస్ కోర్స్. సో దట్ వేస్ సెలెక్షన్ ఆఫ్ ద కోర్సెస్, ఏరియా, ఎక్కడ వెళ్ళి ఏం చదువుకోవాలి, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో కాలేజ్ ఆల్సో కోర్స్ అండ్ కాలేజ్ ఎవ్రీథింగ్ కాంబినేషన్ కంప్లీట్లీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, కొంతమంది స్టూడెంట్స్కి గ్యాప్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్ చదివిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల 1 year or 2 year గ్యాప్ ఉంటుంది, తర్వాత డిగ్రీ చేస్తారు. కొంతమంది జాబ్స్ చేసిన తర్వాత చదువుకుందాం అనేసి అనుకుంటారు, సో వాళ్ళకి గ్యాప్ ఉంటుంది. సో గ్యాప్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా న్యూజిలాండ్లో చదువుకోవాలనుకుంటే? న్యూజిలాండ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ వండర్ఫుల్ కంట్రీ, ద సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ వండర్ఫుల్, వెరీ ట్రాన్స్పరెంట్, ప్రాక్టికల్ పీపుల్. అంటే ఇవాళ నేను ఏదో, ఇఫ్ ఐ యామ్ అన్వెల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ బ్యాచులర్స్ టుడే అండ్ ఆఫ్టర్ 2 years ఐ ఫీల్ దట్ ఐ నీడ్ టు గో టు న్యూజిలాండ్, ఏం తప్పులేదండి. ఎందుకంటే మధ్యలో నేను ఏదో జాబ్ చేశాను, లేకపోతే ఇంట్లో ఖాళీ కూర్చున్నాను, ఎందుకు కూర్చున్నాను, ఏదో మీరు జస్టిఫై చేయగలిగితే, మీ దగ్గర జస్టిఫైడ్ ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఏం ప్రాబ్లం కాదు. బికాస్ వీ హ్యావ్ సో మెనీ స్టూడెంట్స్. రీసెంట్లీ వీ హ్యావ్ గాట్, you know, a visa for the student who's gone to Unitech. She's a married girl and she's gone for a postgraduate diploma for IT. Last చేసింది MCA తర్వాత 3 years ఏం చేయలేదు, ఎందుకంటే ఆ మ్యారేజ్ అయింది, దాని తర్వాత షీ హ్యాస్ అ డాటర్. సో ఆఫ్టర్ డాటర్ ఆబ్వియస్లీ ఇప్పుడు చదువుకోవాలి అనుకుంటుందంటే ఏం తప్పు లేదు కదా. సో షీస్ గాట్ ద వీసా ఈజీలీ. దెర్ ఇస్ నథింగ్ వాట్ షీస్ డన్ బికాస్ షీస్ లుకింగ్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ, షీస్ డన్ థింగ్స్. సో ఐ డోంట్ సీ అ ప్రాబ్లమ్ ఎనీవేర్. సో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ మీ ద్వారా వెళ్తే, మెడ్వే కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే అడ్వాంటేజెస్ ఏంటి? చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. బికాజ్ త్రూ అవుట్ ద షో ఇప్పటి వరకు నేను చెప్పింది అదే. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర వెళ్తే రోడ్ సైడ్ డాక్టర్స్ కూడా వస్తారు. ఇదే అట్ ద సేమ్ టైం MBBS, MD, స్పెషలైజ్డ్ డాక్టర్స్. ఇప్పుడు మీరు పిల్లలు తీసుకెళ్ళాలంటే స్పెషల్గా పిడియాట్రిస్ట్ దగ్గర ఎందుకు తీసుకెళ్తారు, రీజన్ ఉంది కదా. అలాగే మెడ్వే ఈజ్ ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ రికగ్నైజ్డ్ ఏజెన్సీ. నేను ఫస్ట్లో చెప్పాను, ఈ ట్యాగ్ అంత ఈజీగా రాలేదు. క్వాలిటీ, క్వాంటిటీ అంత చూసిన తర్వాత ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ అండ్ ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ ఈ ఇద్దరు కలిసి మనకి ఈ ట్యాగ్ ఇచ్చారు అండ్ వీఆర్ ఇన్ ద టాప్. సో ఆబ్వియస్లీ స్టార్ట్ చేయాలంటే కోర్సెస్ నుంచి మళ్ళీ వీసా ప్రాసెస్, వీ హ్యావ్ స్పెషల్ డెస్క్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే స్పెషల్గా నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాను, డజంట్ మ్యాటర్. అండ్ ఢిల్లీ ఆఫీస్ జగ్జీత్ ఇస్ దేర్, హూస్ ద డైరెక్టర్ ఫర్ ద నార్త్. హీ ఆల్సో, అంటే మనకి సెంట్రలైజ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కరెక్ట్గా మొత్తం ఫైల్స్ ఢిల్లీ వెళ్తాయి. వీసా ప్రాసెస్లో నాట్ ఓన్లీ ద వీసా ప్రాసెస్, డ్రాప్ బాక్స్ ఉంది, కానీ వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ దానికి ఒక హెల్ప్ డెస్క్ ఉంది. కరెక్ట్గా అడ్మిషన్ లెటర్స్ రావాలంటే ప్రైవేట్ కాలేజెస్కి మనకి 2 days కూడా పడవు, 1 dayలో ఆఫర్ లెటర్ చేతిలో పెడతాం. గవర్నమెంట్ కాలేజెస్ ఆల్మోస్ట్ 15 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, దాని నుంచి 12 కాలేజెస్ చాలా క్లోజ్గా డీల్ చేస్తాం మేము. సో వేర్ ఎనీ కన్సల్టెంట్ విల్ టేక్ మేబీ
a week's time or 10 days time or 15 days time to get the admission letter. Our admission letters will be in hand not even in 4 days. It will be there. So we are saving on the time. Not only this, ఇప్పుడు మన దగ్గర ఏదో ఒక tedious case వచ్చింది immigration. We can just call up the visa officer, అడగొచ్చు అంటే ఇది కరెక్టా లేదా అంటే అదర్ దెన్ వేస్టింగ్ దేర్ టైమ్ అండ్ మై టైమ్, దీనికి వీసా రాదంటే వేస్ట్ కదా. సో అదే ఐ కెన్ జస్ట్ call the visa officer discussing that is it the right thing to go ahead on day-to-day basis. Of course, I think this is all the advantages which a student gets. యా వెరీ నైస్. రంగనాథ్ గారు, చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ చూస్ చేసుకునేది యూఎస్ఏ, తర్వాత ఆస్ట్రేలియా, కెనడా లాంటి కంట్రీస్, తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చేది న్యూజిలాండ్కి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి అంటే ఇది క్రేజ్తో కూడుకుందండి అదర్ కంట్రీస్. ఇప్పుడు యూఎస్లో ప్రతి ఒక్కరికి ఇంటికి ఒకళ్ళు ఉన్నారు యూఎస్లో. సో దానివల్ల ఎక్కువ యూఎస్ అంటారు ఇక్కడ, ఎస్పెషలీ సౌత్ ఇండియా, కోస్టల్ ఆంధ్ర. దే ప్రిఫర్ యూఎస్ యాజ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ డెస్టినేషన్. But when you look at the facts now, US has also become saturated now in terms of market for opportunities after studies. Now it's a new market, upcoming market for New Zealand because it is safe, crime rate is almost zero, and it is giving a lot of opportunities to youngsters to further settle down in the country. So now it is coming into the limelight. As I said, the other countries are always, it is due to craze they're going. When you look at the opportunities and in terms of fee structures, scholarship and stay back options, part-time jobs, we see New Zealand is far better than other countries nowadays. Okay, So it is a misconception, and yeah, one fellow has gone to US, so I also want to go. That's it. That's the only thing. ఓకే, సో ఓవరాల్గా హైయర్ ఎడ్యుకేషన్కి న్యూజిలాండ్ బెస్ట్ ప్లేస్ అంటున్నారు. అది కూడా త్రూ మెడ్వే కన్సల్టెన్సీ వెళ్తే చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కరం, థ్యాంక్ యూ సో మచ్ రంగనాథ్ గారు. Thank you, Bindu. Thank you. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.